ఇవైతే మోతకాకులు. వెనకటి కాలాన ఏ పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఏదైనా ఫంక్షన్లు అయినా కూడా ఇట్లా మోతకాకు ఇస్తారులో వేసి వడ్డించేది. ఇప్పుడు మోతకాకు లేదు, మోతకాకు ఇస్తారులు లేవు, అన్నీ పేపర్ ప్లేట్లు అయిపోయినాయి. ఇంట్లో తింటే లాభాలు ఏంటంటే ఈ హెల్త్కి కూడా మంచిది మోతకాకు. మనం అరిటాకులో తింటే మనకు ఎంత బలమో అవి మోతకాకులో తింటే కూడా అంతే బలం. అందుకని ఎక్కువ మోతకాకులు వాడేది. ఇప్పుడు ఇది ఇస్తారు ఎట్లా కుట్టానో చూపెడతాను నేనైతే. ఇలా పుల్లలు తీసుకొని ఇది ఇట్లా రౌండ్ ఉన్నది సగం వేసి ఇలాంటి సైడ్ ఇట్లా తొడిమ తీసేసి ఆకులు కూడా రైట్ లెఫ్ట్ అని ఉంటాయి. ఇది ఇట్లా ఆకు ఇట్లా రైట్ సైడ్ ఇట్లా వేసి కుట్టాలి, ఇది లెఫ్ట్ సైడ్ ఇది ఇట్లా వేసి కుట్టాలి. అది రౌండ్గా వస్తాయి ఆకులు, అవి రౌండ్గానే కుట్టాలి. ఇట్లా మనం ఇలా అన్నీ కుట్టుకోవాలి. వీటినైతే ఇసురవతి కింద అణగేటట్టు పెట్టాలి. ఇట్లా దుప్పలు రాకుండా ఉంటాయి. ఒక రోజు అంతా నైట్ అంతా పెడితే సాఫ్గా మన ఇట్లా ఇస్తారులాగానే వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇట్లాగే ఉంచితే మొత్తం ఇలా ముడతలు వస్తాయి. ఇవన్నీ మడత పెట్టి మనం ఇసురవతి కింద నైట్ అంతా పెట్టాలి. నైట్ అంతా ఉంచితే ఇస్తారాకులు లేవల్గా మొత్తం అణిగినట్టు అవుతాయి అన్నట్టు. ఈ కొన్ని ఆకులుగా చూడండి 9 10 ఇస్తార్ల దాకా అయినాయి, 9 ఇస్తార్ల దాకా అయినాయి.